పాయింట్ అవుట్ పెట్టి నాగార్జున సార్ అందరూ చెబుతుండు. తనుజ ఇప్పుడు తనుజను ఒక్కదాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ బాగా ఆడుతుండు, పద్ధతిగా ఆడుతుందని చెప్పింది ఆయన. అందరికి ఎవరికి మరి దివ్యాలు చెప్పింది ఆయన. అందరూ చెప్పింది ఎవరి లోపల సీరియస్ చెప్పిండు. తనుజ మాత్రం సీరియస్ చెప్పి వదిలేసింది చిన్న నవ్వు నవ్వి. మరి తనుజ లోపల ఎందుకు ఆడట్లేదు నాగార్జున సార్ సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు నాగార్జున సార్ నీకు ఏం పుట్టిందో నాకు తెలియదు కానీ ఆమె ఏడుతుంటే మాట మాటకి పోయి ఇష్టం మీకు కదా అందరిని అడుగుతున్నావు అసలు ఆమె ఎందుకు అడగట్లేదు. మరి అసలు ఇంతమంది గట్టి ఎందుకు ఇంతమంది కష్టంతో ఆడుకోవట్లేదు ఎమోషన్తో అని ఆమెతో తప్పించి పంపించాలి. ఇప్పుడు తప్పున్నప్పుడు బిగ్ బాస్ హౌస్ అందరూ సమానం చెప్పాలి. ఎందుకు చెప్పలేదు ఆమె ఒక్కదాన్ని మాత్రం చెప్పలేదు. నాకు ఖచ్చితంగా అనిపించింది. అంటే చాలా వరకు మీడియా వాళ్ళు కూడా తనకైతే తప్పుతున్నారు, బయట కూడా తప్పుతుందని చెప్పి చాలా బాగా ఆడుతుందని చెప్పి అంటున్నారు. ఏం బాగా ఆడుతుంది ఈ జనాలకు ఏం పుట్టింది కళ్ళ కాగట్లేదా? ఏం పరంగా ఈకు అమ్మాయి పద్ధతి ఆడపిల్లగా పద్ధతి పరంగా బాగుంది. దానికి ఏం పరంగా మాత్రం అన్నిట్లో మాత్రం పేగే ఖచ్చితంగా పేగే ఎమోషన్ ఎక్కువ ఊకింత దానికి అన్నదానికి ఏడవాలా చుట్టూ బిగ్ బాస్ హౌస్ లో అందరూ కూర్చొని బదిలాడాలా అది మాత్రం సీరియస్ అనుకుంటుంది. నేను అది మాత్రం యాక్షన్ అనుకుంటుంది ఖచ్చితంగా. అది ఎప్పుడు బయటపడుతుందంటే తిరుమల మాదిరి వచ్చిపోయిన కానీ బయటపడతాను అనమాట. అప్పుడు దాకా నేను తను ముద్దు మాట్లాడుతుంది ముట్టు ముందని అప్పుడు దాకా తను సపోర్ట్ చేశాను. నేను అప్పుడు దాకా నేను సపోర్ట్ చేయాలి. అసలు ఇప్పుడు ఆర్మీ కళ్యాణ్ కూడా వాడుతుంది. ఆర్మీ కళ్యాణ్ పని అయితే ఆర్మీ కళ్యాణ్ నీకు సిక్కుంటే నీ యాప్ నువ్వు వాడు. నీకు బయట ఎంత అభిమానం ఉందో నీకు తెలియదు. ఒక కామన్ అయ్యి నువ్వు దాంట్లో పోయినా నీ గురించి నువ్వు ఆడకుండా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో కమిటీలో కానీ నువ్వు మర్చిపోతున్నావు నీ గేమ్. నాకైతే సపోర్ట్ రాత్రి నువ్వు మంచిగా ఆడుతున్నావు అని ఒప్పుకుంటు చెప్పిండు. నీకు సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు. బయటలో మేము కూడా ఇస్తాను. దయచేసి ఆ పిచ్ నుంచి బయటకు వచ్చి మంచి ఆట ఆడాలని కోరుకుంటున్నా. నువ్వు బయటకు వచ్చినాక ఆయన చూసి ఈడే నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి. కారణమే నువ్వు ఆట పోగొట్టుకుంటున్నావు. క్లియర్ ఇస్తే బాగా అనుకుంటాను. నేనైతే ఖచ్చితంగా కోరుకుంటాను. నాతో పాటు అందరూ కోరుకోండి. రాము మళ్ళీ ఇది సీక్రెట్ టాస్క్ అనుకోవాలా క్లియర్టీ రావాలని కోరుకుంటున్నాను. అవసరం ఇమానుయేల్ మంచి వ్యక్తి. గేమ్ పరంగా బాగా ఆడతాడు. ఫ్యామిలీ పరంగా బాగా చేస్తాడు ఇమానుయేల్ ఒక్కటి కూడా ఇది మంచి కాదు అని అంటాను. వీల్లేదు ఎవరన్నా వాళ్ళే పేరు. ఇమానుయేల్ ఖచ్చితంగా ఈ సీజన్ కమెడీ అనేది చిన్న చూపు చూసి తప్పిపోతే మాత్రం ఒప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇమానుయేల్ కప్ రావాల్సింది. సుమన్ శెట్టి గారు మంచి వ్యక్తి అయ్యా. ఆయన గురించి చెప్పాల్సింది నెగిటివ్ లేదు. ఫస్ట్ నాగార్జున సార్ ఆయన కూడా పెట్టించింది. తప్పుకు దగ్గర ఎవరున్నారు ఇంటికి పడడానికి ఎవరున్నారు చెబితే కరెక్ట్ కేర్ చేసి పెట్టిండు. సాయి నాను మన ఇమానుయేల్ తప్పుకు దగ్గర పెట్టిండు. సాయి నేను కింద పెట్టిండు. ఆయన బాగుంది కదా తెలివి. ఆయన మంచి వ్యక్తి. ఆయన గురించి ఒక్క మాట చెప్పడానికి ఏది లేదు. కావాలైతే ఎందుకు చేస్తాడు? తనకు కూడా ఉంటుంది గేమ్ ఆడాలి ఇట్లా విన్ అవ్వాలని తనకి ఉంటుంది కదా. సో స్క్రిప్టెడ్ అయితే కాదు అనుకుంటున్నా. బికాస్ ఎవరికైనా విన్ అవ్వాలి ఉంటారు కానీ ఇలా ఎగ్లెట్ అవ్వాలని ఎవరికి ఉండదు కదా. చిన్న ఏజ్ లోనే అలా ఉన్నారంటే ఒక ఏజ్ లో ఇలా ఉండలేదా? అలా ఉండలేదంటే అమ్మ చూడకుండా ఎందుకంటే అలా అయితే అనుకోవడం లేదు నేనైతే. అలా అయితే నాకైతే అలాంటి